సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనున్న ఆసియా కప్కు భారత జట్టును మంగళవారం, ఆగస్టు 19, బీసీసీఐ ప్రకటించింది. 15 మందితో కూడిన టీమిండియా స్క్వాడ్కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. గిల్కు వైస్ కెప్టెన్సీ అవకాశం దక్కింది. ఖచ్చితంగా స్క్వాడ్లో ఉంటారన్న కొంతమంది ప్లేయర్స్కు సెలెక్టర్లు బిగ్ షాక్ ఇచ్చారు. తప్పించడానికి ఎలాంటి కారణం లేకపోయినా స్క్వాడ్లో స్థానం ఇవ్వలేదు. అదేమంటే వారి బ్యాడ్ లక్ అంటూ సెలెక్టర్స్ చేతులెత్తేశారు. ఈ లిస్ట్లో మొదటి స్థానంలో అందరికీ శ్రేయాస్ అయ్యరే కనిపిస్తాడు. కానీ ఎక్కువ అన్యాయం జరిగింది ఎవరికో ఇప్పుడు చూద్దాం. ఇండియా స్క్వాడ్లో ఖచ్చితంగా ఉండడానికి ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్హుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెనింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శుభమాన్ గిల్ కంటే జైస్వాల్ మొదటి వరుసలో ఉంటాడు. 2024 టీ20 వరల్డ్ కప్కు జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్. అప్పుడు వరల్డ్ కప్ స్క్వాడ్లో అభిషేక్, గిల్ కూడా లేరు. రోహిత్, కోహ్లీలో ఎవరైనా గాయపడితే జైస్వాల్ సిద్ధంగా ఉన్నాడు. కానీ 2025 ఆసియా కప్ జైస్వాల్కు స్క్వాడ్లో చోటు లేకపోవడం విచారకరం. ఈ ఏడాది కాలంలో ఏమైనా ఫామ్ కోల్పోయాడా అంటే అది కూడా లేదు. శ్రీలంక, జింబాబ్వే సిరీస్లో చెలరేగి ఆడాడు. ఆ తర్వాత టెస్ట్ క్రికెట్తో బిజీ కావడం వలన జైస్వాల్ టీ20 క్రికెట్కు కాస్త బ్రేక్ పడింది. ఐపీఎల్ 2025 సీజన్లోనూ ఈ టీమిండియా ఓపెనర్ అద్భుతంగా రాణించి 559 పరుగులు చేశాడు. ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 400 పైగా పరుగులు చేసి సత్తా చాటాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి తనను తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు జట్టులో ప్లేస్ దక్కలేదు. జైస్వాల్ స్క్వాడ్లో లేకపోవడంపై అగార్కర్ స్పందించాడు. జట్టులో చోటు దక్కపోవడం యశస్వి జైస్వాల్ బ్యాడ్ లక్ అని. అభిషేక్ శర్మ బ్యాటింగ్తో పాటు మాకు ఒక బౌలింగ్ ఆప్షన్ అని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ టీ20ల్లో జైస్వాల్కు అద్భుతమైన రికార్డ్ ఉంది. సెంచరీతో పాటు 160కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. 36 యావరేజ్తో 23 మ్యాచ్ల్లో 723 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్లోనూ 14 మ్యాచ్ల్లో 559 పరుగులు చేసి సత్తా చాటాడు. గిల్కు జట్టులో చోటు ఇవ్వడంతో జైస్వాల్ తప్పించాల్సి వచ్చింది.